తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీ 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 శ్రీధర్ గురూజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రి నమః. గురుగారు, ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చాలా మంది కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏదో ఒక సమస్య, అంటే పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఒకప్పుడు ఏంటంటే ఒక 50 ఏళ్ళు 55 ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే కొంచెం అనారోగ్య సమస్యలు అంటూ ఉండేవి. ఇప్పుడేమో 30+ వాళ్ళకి కనిపిస్తున్నాయి. 60 ఏళ్ళకి వచ్చే సమస్యలు 30+ లో కనిపిస్తున్నాయి. అది కాక చిన్నపిల్లల్లో కూడా రకరకాల సమస్యలు. అయితే ఈ అనారోగ్య సమస్యలు తొలగిపోవాలంటే ఆధ్యాత్మిక పరంగా అంటే వాళ్ళు ఏ విధంగా ఉండొచ్చు, అసలు ఏం చేయొచ్చు? ఏం లేదమ్మా, ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే వేద విదితమైన కర్మానుష్ఠానం చేసే వాళ్ళకి అనారోగ్యం ఉండదు. అంటే వేదంలో ఏ విధంగా జీవించాలి అని చెప్పబడిందో ఆ విధంగా నియమనిష్టల ప్రకారంగా జీవించే వాళ్ళకి అనారోగ్యం ఉండదు. అది ఫస్ట్ పాయింట్. అయితే ఇక్కడ ఏంటంటే అనారోగ్యం అనేది తరతరాలుగాను వచ్చేది ఉంటుంది. అలాగే మనం చేసే స్వయంకృత అపరాధాల వల్ల కూడా వస్తూ ఉంటుంది. కాలమానంలో వచ్చేటువంటి మార్పులను బట్టి కూడా మనకి అనారోగ్యం కలుగుతుంటుంది. ఎటువంటి అనారోగ్యాన్నైనా సరే సంపూర్ణంగా తొలగించి మనకి కలిగేటువంటి అపమృత్యువు నుండి రక్షించేటువంటి ఏకైక అమ్మవారు ఉన్నారు. ఆవిడే ధూమావతి. దశమహావిద్యలలో రాహుగ్రహ దోషాన్ని పోగొట్టేటువంటి అమ్మవారు ధూమావతి. వ్యాధి నాశనం చేస్తుంది, అదేవిధంగా ఆయుష్ని వృద్ధిపరుస్తుంది. ధూమావతి అమ్మవారిని మనం విశేషంగా ఆరాధించుకోవాలి. ధూమావతి అమ్మవారి యొక్క యంత్రానికి కానీ, ధూమావతి అమ్మవారి యొక్క విగ్రహానికి కానీ, ధూమావతి అమ్మవారి యొక్క చిత్రపటానికి కానీ విభూతి, ఆవిడ విధవరాలు అనమాట. అమ్మవారిలో వైధవ్యంలో ఉన్న అమ్మవారు ఉన్నారు అంటే ఆవిడ ఒక ఆవిడే. ఆవిడకి పసుపు కుంకాలు సమర్పించకూడదు, కేవలం భస్మమే సమర్పించాలి. ఆ యొక్క భస్మంతో ధూమావతి అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలతో కానీ సహస్రనామాలతో కానీ అర్చన చేసి, లేదా ధూమావతి మూల మంత్రం, ఆ మంత్రం ఉపదేశం ఉంటే ఆ మంత్రం ద్వారా ఉపదేశం లేదు, ధూమ్ అనేటువంటి బీజాక్షరం ధూమావతి బీజం. ధూమ్ 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 అంటూ భస్మార్చన చేయొచ్చు. ఆ విధంగా అర్చన చేసి ఆ భస్మాన్ని మా ఏదైనా నైవేద్యం పెట్టి మంగళహారతి ఆ భస్మాన్ని ధరిస్తూ ఉంటే ఏ విధమైన అనారోగ్యం అందరి చేరదు. అలాగే ఏ విధమైనటువంటి అపమృత్యు భయము మనల్ని అంటదు. ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో అష్టమి నాడు ఆ తల్లి అవతరించింది. ఈ మాసం అంతా కూడా ఈ ధూమావతికి అత్యంత ప్రియమైన మాసం. మరి మీరే అడిగారో ఆ తల్లి అడిగించిందో నాకు తెలియదు, కానీ అద్భుతమైనటువంటి ప్రశ్న వేశారు. జ్యేష్ఠ మాసానికి అవసరమైన ప్రశ్న వేశారు మీరు. అంచేది ఈ జ్యేష్ఠ మాసంలో ప్రధానంగా ఈ ధూమావతి మహామంత్రం జపం చేసుకుంటూ ధూమావతి పూజలు చేస్తూ ఆ భస్మాన్ని ధరిస్తే అసలు ఏ విధమైన వ్యాధి భయాలు అలాగే అపమృత్యు భయాలు ఉండవన్నమాట. అంచేత ఈ యొక్క నెల రోజులు కూడా నేను ధూమావతి దీక్షలో ఉంటాను. అది కుంకుమ బొట్టు పెట్టను, పసుపు ధరికి చేరను, కేవలం భస్మ ధరణ మాత్రమే. అంచేత చాలా మంచి సమయం ఇది. ఆరోగ్యాన్ని కోరుకునేవాళ్ళు, ఆయుర్దాయాన్ని కోరుకునేవాళ్ళు ఈ మాసమంతా ధూమావతిని ఉపాసించి ఆరోగ్యవంతులు కండి. గురుగారు, ధూమావతి అమ్మవారు అంటే మామూలుగా అమ్మవార్లు అనగానే మనం ఎలా అనుకుంటామో నిండుగా బొట్టు పెట్టుకొని గాజులు అలాగే పువ్వులతో అలా నిండైన స్వరూపాన్ని మనం పూజిస్తూ ఉంటాం ఎక్కువగా. మరి ధూమావతి అమ్మవారు అంటున్నారు, వైధవ్యం ఉంటుంది అంటున్నారు. అసలు అంటే ఇది ఎలా? అవునమ్మా, ఇక్కడ ఏంటంటే ధూమావతి అవతార రహస్యం చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకానొక సందర్భంలో పార్వతీ అమ్మవారికి విపరీతమైన ఆకలి వేసేస్తుంది. ఆకలి వేసేసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు విపరీతంగా ఆకలి వేస్తుంది, నా ఆకలి తీర్చండి అంటుంది. ఆదిశక్తికే ఆకల, అన్నపూర్ణకే ఆకల, ఇది తీరేనా అంటాడు పరమేశ్వరుడు. లేదు స్వామి, మీరు తీర్చాల్సింది తప్పదు, నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నాను, నా ఆకలిని తీర్చాల్సింది అంటే సరే ప్రయత్నిస్తాను అని చెప్పేసి పరమేశ్వరుడు
ఇక ఆహారాన్ని పట్టుకొచ్చి పెడుతూ ఉంటాడు. ఇవన్నీ తీసుకుని అమ్మవారు స్వాహా చేసేస్తూనే ఉంటుంది. ఆవిడ ఆకలి తీరటంలా ఇక ఆవిడ విశ్వభోజన విశ్వాన్ని మింగేస్తుంది ఆద్యకాలంలో. అట్లా పార్వతీ వారికి ఆకలి వేయడం ఏంటి, ఆకలి తీర్చే ప్రయత్నం పరమేశ్వరుడు చేయడం ఏంటి, ఇక సాధ్యం కాలేదు. ఇక పరమేశ్వరుడికే సాధ్యం కాలేదు అమ్మవారు ఆకలి తీర్చడం. ఇక అప్పుడు స్వామి ఇక నేను తట్టుకోలేనని చెప్పి స్వామినే మింగేస్తుంది. ఎప్పుడైతే పరమేశ్వరుడు మింగేస్తుందో వైధవ్యం, వార్ధక్యం, చిత్త చాంచల్యం, వికృతాకారం ఇవన్నీ వచ్చేస్తాయి. అమ్మవారు ఎట్లా ఉంటుంది అనుకున్నారు? వృద్ధాప్యంలో ఉంటుంది. ఎలా ఉంటుంది? విధవరాలుగా ఉంటుంది. ఇంకెలా ఉంటుంది? చినిగిన బట్టలు, మాసిన బట్టలు కట్టుకుని ఉంటుంది. శరీరం అంతా ఎలా ఉంటుంది? కృంగి కృషించిపోయి ఉంటుంది. ఇంకెలా ఉంటుంది? కాకి ధ్వజాన్ని కలిగి ఉంటుంది. ఓ చేత చీపురు, ఓ చేత చేట పట్టుకుని ఉంటుంది. ఇంత వికృతమైన స్వరూపం ఇక ధూమావతి స్వరూపం. అద్భుతమైన మహాతల్లి. మరి ఇంత వికృత రూపంలో ఉన్న అమ్మవారి ఫోటోలు ఇలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చా? తప్పకుండా పెట్టుకోవచ్చు అమ్మ. అట్లా ఏం లేదు, దైవం కదా అమ్మ. ఆ భావనతోనే మనం పూజా మందిరంలో పెట్టుకుంటాము. రాహు దోషాన్ని దరికి చేరనేది తల్లి. అలాగే శత్రువుల్ని దగ్గర రానిది, చెరిగి పడేస్తుంది అన్నాడు చేటతో. అంత అద్భుతమైన అమ్మవారు. శత్రుశేషం మిగిల్చదు ఆవిడ. అసలు ఆవిడ యొక్క ఉపాసన చేస్తుంటేనమ్మా ఎంత బాగుంటుందంటే అసలు నోటితో మనం వర్ణించలేం అనమాట. అంత దివ్యమైన అనుభూతి ఉంటుంది ధూమావతి ఉపాసనలో. అయితే భక్త సులభరాలు ఆవిడ. ఎంత సులభం అంటే ధూ అనగానే, ధూమని కూడా అక్కర్లా, ధూ అనగానే వచ్చేస్తుంది ఆవిడ. ఈవిడలో ఇంకో విశేషాలు చుట్ట కాల్చుకుంటుంది ఆవిడ. ఈవిడ నివేదన చుట్ట కూడా నైవేద్యం పెట్టాలి. అలాగే హోమం చేసేటప్పుడు చుట్టలతో హోమం చేస్తాం. విచిత్రమైన హోమం అనమాట. విచిత్రమైన అమ్మవారు ఈవిడ. ఈవిడ ఉపాసన చేసేటప్పుడు మొత్తం క్లోజ్డ్ సర్క్యూట్లోనే ఉంటుందిగా పూజా మందిరం. చుట్ల వాసన వస్తుంది. ఆ యొక్క చుట్ల వాసన వస్తేనే ఆ పూజ ఫలించినట్టు మన లెక్క, అమ్మవారు వచ్చినట్టు లెక్క. చూడండి, చుట్ల కాల్చే వాళ్ళు వచ్చినప్పుడు చుట్ల వాసన ఎలాగైతే వస్తుందో అమ్మవారు వచ్చిపోయిందంటే చుట్ల వాసన వస్తుంది. ఎంత బాగా కాపాడుకుంటుందో అంటే తల్లి, అంత బాగా కాపాడుకుంటుంది. నేనే ప్రత్యక్ష నిదర్శనం. అందరు ఉపాసనలు చేసే భాగ్యం నాకు దక్కింది. నేను పెద్ద పిల్లవాడిని అవడంను, మా నాన్నగారికి ఆలస్యంగా పుట్టడంతో మా నాయనమ్మల ఒళ్ళో పెరిగాను. మా నాయనమ్మ వాళ్ళ అక్కగారు కూడా వాళ్ళ భర్త లేరని మా ఇంట్లోనే ఉండేవారు అనమాట. ఇద్దరు నాయనమ్మలు పెంచారు నన్ను. దాంతో ఏంటంటే మరి ఆ ధూమావతి అనుగ్రహం బాగా వచ్చేసినట్టుంది. ధూమావతి సాధన చేసి నాకు వెంటనే ధూమావతి సాధన సిద్ధించడం, ఆవిడ నన్ను అనుగ్రహించడం, అలాగే ఎప్పుడు దర్శనించిన నాయనమ్మల రూపంలో దర్శనం ఇవ్వడం, సూచనలు ఇవ్వడం, రక్షించడం. అలాగే నాకు ఎవరైనా అపకారం చేయాలని ప్రయత్నం చేస్తే ఆ అపకారాన్ని కాస్త నాకు ఉపకారంగా మార్చేయడం. ఇవన్నీ చేస్తుంది మాయా మోహ వినాశని ధూమావతి. ఈ మరి ధూమావతి అమ్మవారి సాధన ఎవరైనా చేయొచ్చా అండి, లేదంటే మగవాళ్ళే చేయాలి? అట్లా ఏం లేదమ్మా, ఎవరన్నా చేయొచ్చు, అదేమి లేదు, అందరూ చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది అయితే. కాకపోతే ఆవిడకి పసుపు కుంకుమలు సమర్పించకూడదు. పసుపు కుంకుమ ఇది సమర్పించకుండా ఎవరైనా సాధన చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది మా ముఖామల క్షేత్రంలో. ఆ మహాదేవి కళకళలాడుతూ అఖండ వైభవపేతంగా వెలిగిపోతూ ఉంటుంది అనమాట. ఎంతమందికో ఆ తల్లి రక్షణ కల్పించింది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.